హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి మనకి గుప్పెడంతా మనసు సీరియల్ ఉంది కదా, ఆ సీరియల్లో జగతి మేడం వేసుకునేటటువంటి బ్లౌజ్, హాల్టర్ నెక్ బ్లౌజ్ డిజైన్ అయితే సింపుల్గా కొత్తగా నేర్చుకునేవారు సైతం ఈజీగా నేర్చుకునేలాగా ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఒకే వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ బ్లౌజ్ కోసం వచ్చేసి నేను 80 పాయింట్స్ ఒరిజినల్ క్లాత్ తీసుకున్నానండి. లైనింగ్ క్లాత్ కూడా 80 పాయింట్స్ సరిపోతుంది. నా దగ్గర క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఒక 1 మీటర్ వరకు తీసుకున్నాను. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఇలా ఒక్క ఫోల్డింగ్ మాత్రమే చేసుకుని క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది మీ వైపుకే ఉండేలాగా పెట్టుకోండి. ఇప్పుడు క్లాత్కి చివరన మనము మామూలు బ్లౌజ్ కటింగ్లో తీసేస్తాం కదా క్రాస్, అలాగా స్ట్రైట్గా ఇలా ఒక స్కేల్ తోటి స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసేసుకోండి. కింది వైపు ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసము. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులండి. ఇది 34 సైజ్ చెప్తున్నాను. మీ బ్లౌజ్ పొడవు ఎంతైతే ఉంటుందో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోండి. ఇక్కడ ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 13 ఇంచులు. స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ మాత్రమే కలుపుకుని 14 ఇంచుల పొడవు అనేది పెట్టండి. అంటే మీ బ్లౌజ్ పొడవు ఎంతైనా ఉండనివ్వండి, దానికి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని కింది వైపు మనము స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి ఇలా పై వైపుకి మార్క్ చేసుకోండి. చూడండి, ఇలాగా మనకి బ్లౌజ్ రెడీ అయ్యేసరికి 13 ఇంచుల బ్లౌజే రెడీ అవుతుందండి. అలాగే ఇది వచ్చేసి 34 సైజు బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ వచ్చేసరికి 34 ఇంచులు, 34 ఇంచెస్. మనకి క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి మనం మామూలుగా ఏ బ్లౌజ్కైనా నాలుగో భాగం తీసుకుంటాం కదా. చెస్ట్ లూజ్లో టేప్ని ఇలా మీకు కొంచెం అర్థం అవ్వకపోతే టేప్ని కరెక్ట్గా 34 ఇంచుల దగ్గరికి ఫోల్డ్ చేసుకోండి. అంటే మీ బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో దానికి 4వ భాగం అనమాట. ఇక్కడ 8.5 ఇంచులు వచ్చింది మనకి. 34 ఇంచులలో 4వ భాగం. ఈ 8.5 ఇంచులని చివరన ఫస్ట్ మార్క్ చేసుకోండి. క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ అయినా సరిపోతుందండి. మీకు కొంచెం స్టిచ్చెస్ ఎక్కువ కావాలి అనుకుంటే 1.5 ఇంచులు పెట్టుకోండి. ఈ 1.5 ఇంచులలోనే మనకి బ్యాక్ డాట్స్ కూడా వస్తాయి. అలాగే మనం బ్లౌజ్ పొడవు క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపున ఎంత పెడతామో ఇక్కడ కూడా అంతే పెట్టండి, సైడ్ కూడా. ఓకే, ఇప్పుడు ఈ 2 పొడవు మార్కింగ్స్ని బేస్ చేసుకుంటూ కింది వైపున లూజ్ ఎంతైతే పెట్టామో ఇక్కడ కూడా సేమ్ అంతే. మీ చెస్ట్ లూజ్ ఎంతైతే వస్తుందో దానిలో 4వ భాగాన్ని తీసుకుని మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు డ్రా చేసుకుని ఇక్కడ నేను చూపించిన విధంగా మార్కింగ్స్ అన్నింటినీ కలుపుతూ ఒక బాక్స్ లాగా డ్రా చేయండి. చాలా ఈజీ మెథడ్ అండి ఇది. చాలా ఈజీగా వస్తుంది మీకు హాల్టర్ నెక్ బ్లౌజ్. కష్టపడాల్సిన పనే లేదు. ఇంకా చెప్పాలంటే నార్మల్ బ్లౌజ్ కన్నా కూడా చాలా సింపుల్గా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా స్కిప్ చేయకుండా చూడండి, చాలు, మీకు సింపుల్గా అర్థమైపోతుంది. ఓకే, ఇలా మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కస్టమర్ యొక్క లేదా మీ యొక్క ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలండి. మనం బోట్ నెక్స్కి ఎలా తీసుకుంటామో అలాగా. ఇక్కడ నేను పెడుతున్నటువంటి 34 సైజ్ బ్లౌజ్కి 14 ఇంచెస్ షోల్డర్ అనేది సరిపోతుంది. క్లాత్ మనకు ఒక ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి ఈ 14 ఇంచులలో సగాన్ని మాత్రమే మార్క్ చేసుకోవాలి. మ్యాక్సిమం మనకి ఎక్కువ 7 ఇంచెస్ నుంచే స్టార్ట్ అవుతుందండి, బోట్ నెక్స్కి కానివ్వండి, కాలర్ నెక్స్కి కానివ్వండి. ఓకే, ఇలాగా ఇక్కడ నుంచి ఆర్మ్ డౌన్ కోసం వచ్చేసి మరి 7 ఇంచెస్ పెట్టొద్దు, 6.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, చూడండి ఇక్కడ నుంచి. అలాగే మీరు పెట్టేటప్పుడు మీకు ఇక్కడ నేను ఒకటి చెప్తాను, వీడియోని మీరు మిస్ చేయకుండా చూడండి. చిన్న టిప్స్ కూడా మీకు మిస్ అవ్వకుండా వస్తే పర్ఫెక్ట్ కటింగ్ వస్తుంది. పైన లైన్ దగ్గర నుంచి 6.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నాను. చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి 6.5 ఇంచులు సరిపోతుందండి. మరి 7 పెట్టేసినా కూడా మీకు పట్టేసినట్టు అయిపోతుంది అనమాట. పైన మనం 7 ఇంచుల షోల్డర్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ దగ్గరకు వచ్చేసరికి 6.5 ఇంచులే పెట్టండి. ఓకే, ఎందుకు అనంటే మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా సుంచులు అంటే లూజు అలా రాకుండా నీట్గా ఉండడం కోసం అనమాట. చూడండి, కొంచెం లోపలికి తీసుకుంటున్నాం అంతే ఈ లైన్, ఇంకేమీ లేదు. కరెక్ట్గా మీరు స్ట్రైట్గా డ్రా చేశారనుకోండి మీకు కొంచెము చంక దగ్గర పట్టినట్లు ఉండడము అలా ఉంటుందన్నమాట. అలా లేకుండా కాస్త లోపలికి తీసుకుంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ని ఇలా సైడ్కి కలిపేసేయండి. ఓకేనా, అర్థం అవ్వకపోతే చెప్పండి, ఇంకొకసారి క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ దగ్గర షేప్ ఇవ్వడం కోసం చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 తీసుకోండి. పెద్ద సైజు బ్లౌజ్ అయితే 1.5 తీసుకోవచ్చు. ఒకవేళ మీది 40 సైజ్ బ్లౌజ్ అయితే 8 ఇంచెస్ షోల్డర్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఈ సైడ్ వచ్చేసరికి మీకు చెస్ట్ లూజ్ మనము కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఈ చివరికి ఇలా క్రాస్గా కలిపేయండి. అంటే మీకు బ్లౌజ్ వేసుకున్నప్పుడు కాలర్ నెక్స్కి ఏంటంటే హాల్టర్ నెక్ అయినా హై నెక్ బ్లౌజ్కైనా కొంచెం లూజ్ ఎక్కువ తీసుకోవడం వల్ల బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది మనం వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఫ్రీగా ఉంటుందండి. కరెక్ట్గా తీయకుండా కాస్త లూజ్ తీయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. కింది వైపు మనం ఫస్ట్ క్రాస్ లేకుండా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, క్రాస్ అంతా నీట్గా కట్ చేసేయాలి.
ఓకే, ఇప్పుడు ఈ 7 ఇంచెస్లో మనం నెక్ ఎంత పెట్టాలి, షోల్డర్ ఎంత పెట్టాలో తెలుసుకుందాం. ఇది మనకి హాల్టర్ నెక్ అండి. కాలర్ నెక్ అయినా సరే నెక్ విడ్త్ అనేది తక్కువ ఉంటుంది, షోల్డర్ విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనం నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకుంటున్నాం. ఇది చిన్న సైజు బ్లౌజ్కి 2.5 ఇంచుల నుంచి నెక్ విడ్త్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఒకవేళ మీరు 38 లేదా 40 సైజు 42 అలా పెడుతున్నట్లయితే నెక్ విడ్త్ వచ్చేసి 2.35 ఇంచులు, 42 సైజ్కి అయితే 3 ఇంచుల నెక్ విడ్త్ అనేది పెట్టేసేయండి. ఓకేనా. అలాగే ఈ సైడ్ ఆమ్ రౌండ్ లైన్ ఉంది కదా, ఈ లైన్ పైన కొంచెం ఒక 1/4 ఇంచు ఇలా డౌన్ మార్క్ చేయండి. అంటే కొంచెం మనం ఖచ్చితంగా క్రాస్ తీయాలి, తీస్తేనే ఫిట్టింగ్ బాగుంటుంది. ఇలా కాలర్ నెక్స్కి లేదా బోట్ నెక్స్కి ఖచ్చితంగా క్రాస్ తీయండి. ఇది ఒక టిప్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంతేనండి, ఇంకా బ్యాక్ పార్ట్లో మనకి ఎలాంటి కటింగ్లు ఎలాంటి లోతులు ఏమీ ఉండవు. ఇంతే సింపుల్గా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. కటింగ్ చూపించట్లేదండి, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అన్నట్టు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్నాం, ఇంకేమీ కట్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ఒకవైపుని ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు క్లాత్కి రెండో వైపున వచ్చేసరికి హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఈ హ్యాండ్ కటింగ్ వచ్చేసి మనం నార్మల్ బ్లౌజెస్కి ఎలా అయితే హ్యాండ్ కటింగ్ ఉంటుందో సేమ్ అలానే ఉంటుందండి. హాల్టర్ నెక్ కదా అని చేంజెస్ ఏమీ ఉండవు. మీకు ఎల్బో కావాలంటే ఎల్బో పెట్టుకోవచ్చు, లేదా షార్ట్ కావాలంటే షార్ట్ అయినా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టము. ఇక్కడ హ్యాండ్ మార్కింగ్ అదేమీ నేను చూపించట్లేదు. ఓకేనా. ఈ విధంగా హ్యాండ్స్ కూడా నేను కట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూస్తున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ ఈ చివరన హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్నటువంటి ఈ క్లాత్ పైన మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. ఈ ఓపెన్స్ ఉంటాయి కదా, ఈ క్లాత్ని ఇలా మన వైపుకి ఇలా టర్న్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మన వైపు ఉన్న ఈ ఓపెన్స్ అనేటివి హెచ్చు తగ్గులు అలా లేకుండా ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. అంటే ఫ్రంట్లో హుక్స్ పట్టి కాజా పట్టి ఒక్కొక్కసారి మీకు క్లాత్ ఎగుడు దిగుడు ఉందనుకోండి, ఎక్కువ తక్కువ రావచ్చు. అందుకోసం ముందుగానే మీరు చూసుకుని మార్జిన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందు మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ క్లాత్ తీసుకుని ఒక 2 ఇంచెస్ క్లాత్, మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే బ్యాక్ పార్ట్ నుంచి తగ్గిస్తామో ఫ్రంట్ పార్ట్ కోసము సేమ్ అలాగే ఇక్కడ కూడా బ్యాక్ పార్ట్ నుంచి ఒక 2 ఇంచుల క్లాత్ని ఫోల్డ్ చేయండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అంతా నార్మల్ కటింగే ఉంటుందండి, షేప్ బెల్ట్ తోటి నార్మల్ డాట్సే ఉంటాయి కాబట్టి. ఓకేనా. ప్రిన్సెస్ కట్ కావాలంటే ప్రిన్సెస్ కట్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాని చుట్టూ కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసేయండి. సైడ్ కూడా అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ మార్క్ చేసేసుకోవాలి. ఎటొచ్చి ఈ హాల్టర్ నెక్ అనగానే మనకి సపరేట్ కాలర్ అనేది ఉండదు, మనకి ఫ్రంట్ పార్ట్లోనే కాలర్ వస్తుందండి. బ్యాక్ పార్ట్కి కూడా కాలర్ ఉండదు. ఫ్రంట్ పార్ట్లో మనం కాలర్ని ఈ క్లాత్ తోటే కట్ చేసుకుని బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేసుకుంటాం అనమాట. నెక్ విడ్త్ దగ్గర ఒక మార్కింగ్ ఇలా స్ట్రైట్గా పొడిగించండి, మనకు గుర్తుండాలి కదా నెక్ విడ్త్ అని, దానికోసం అనమాట. ఈ విధంగా డ్రా చేసుకుంటాం. ఇప్పుడు ఇది బ్యాక్ ఆమ్ రౌండ్ కదా, ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేయండి. ఇంకా చెప్పాలంటే నార్మల్ బ్లౌజెస్ కన్నా కూడా ఇలా బోట్ నెక్స్ కానివ్వండి, లేదా ఇలా నెక్స్ కాలర్ నెక్స్, హాల్టర్ నెక్స్ లేదా హై నెక్స్ ఏవైనా సరే కొంచెం ఈ ఆమ్ రౌండ్ లోత్ అనేది ఎక్కువగానే తీయండి. అలాగే ఎక్కడ కూడా నొక్కినట్లుగా లేకుండా ఆ రౌండ్ షేప్ అనేది నీట్గా ఉండాలి. చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అయితేనే మీకు కటింగ్ నీట్గా వస్తుంది, కటింగ్కి తగ్గట్టుగానే స్టిచ్చింగ్ కూడా వస్తుంది అనమాట. కుట్టడం కూడా ఈజీ అవుతుంది. మీరు ఘాట్లుగా కట్ చేసుకున్నారనుకోండి, కుట్టడం కష్టమైపోతుంది. ఇప్పుడు ఈ కింది వైపున 1.5 ఇంచులు మార్క్ చేసుకోండి. కింది వైపున లేదు మీకు ఇంకా హుక్స్ పట్టి కాజా పట్టి చిన్నదిగా కావాలి అనుకుంటే 2 ఇంచులు కూడా పెట్టచ్చు, కానీ మ్యాక్సిమం 1.5 ఇంచులు పెట్టుకుంటేనే బాగుంటుంది. ఈ రెండో వైపున వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ దగ్గరికి మార్క్ చేయండి. ఇక ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసరికి ఎగ్జాక్ట్ 13 ఇంచులు పెట్టుకున్నాం కదా, మనం స్టిచ్చింగ్ కోసం పెట్టిన 1 ఇంచ్తో పని లేదండి. ఈ 13 ఇంచులలో ఒక 1 ఇంచు తగ్గించేసుకుని ఫ్రంట్ పార్ట్ కోసం 12 ఇంచులు పొడవు పెట్టచ్చు. లేదండి మాకు చెస్ట్ తక్కువగా ఉంటుంది, కప్ సైజు చిన్నదిగా ఉంటుంది అనుకున్న వాళ్ళు బ్యాక్ పార్ట్ లెంత్ నుంచి 1.5 ఇంచులు తగ్గించేస్తే సరిపోతుంది. ఓకేనా. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ 13 పెట్టానండి, ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి 12 పెట్టాను. ఛాతీ తక్కువగా ఉండి మీకు కప్ సైజ్ చిన్నదిగా కావాలి అనుకుంటే 1.5 ఇంచులు తగ్గించేసి 11.5 ఇంచులు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది పెట్టచ్చు. ఈ పొడవులోనే మీకు స్టిచ్చింగ్ కోసం కూడా యాడ్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే మనం మార్క్ చేసుకున్నాం ఇక్కడ వరకు. ఇప్పుడు పైన మనకి కాలర్ రావాలి, హాల్టర్ నెక్ అని చెప్పుకున్నాం కదా, పైన కాలర్ షేప్ ఇవ్వడం కోసము ఈ బ్లౌజ్ కటింగ్లో నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాం. ఓకే, ఈ 2.5 ఇంచులకి మీకు బ్యాక్ సైడ్ కాలర్ని మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు జాయిన్ చేయాలి కదా, దానికోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుని 2.35 ఇంచులు ఈ హైట్ అనేది పెట్టండి. ఓకేనా. 2.35 ఇంచులు అంటే ఒకవేళ మీరు 3 ఇంచులు తీసుకున్నారనుకోండి నెక్ విడ్త్, ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలన్నట్టు. ఓకేనా. ఇక్కడ నేను 2.35 ఇంచులు పొడవు పెడుతున్నాను. మీరు నెక్ విడ్త్ ఎంత అయితే పెడతారో దానికి ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ పెట్టి పొడవు చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ విడ్త్ మార్కింగ్ దగ్గర కూడా హైట్ కరెక్ట్గా 2.35 ఇంచులు ఉండేలాగా చూసుకోండి. ఇలాగా ఇక్కడ ఈ మార్కింగ్స్ని కలిపితే క్రాస్ అది ఏమీ లేకుండా స్ట్రైట్గా కలిపితే ఒక బాక్స్ లాగా వస్తుందన్నమాట. ఓకే, ఇలాగా స్ట్రైట్గానే ఉండాలి.
ఈ విధంగా మీకు ఫ్రంట్ పార్ట్ ఉంటుందండి. ఇంకా ఇందులో మార్పులు ఏముండవు, ఇంకా ఎక్కడ ఏమీ కట్ చేయాల్సిన పని లేదు. ఇటొచ్చి పైన హాల్టర్ నెక్ కోసం ఈ చిన్న బాక్స్ లాగా వస్తుంది, అది కూడా ఫ్రంట్ పార్ట్లోనే ఉంటుందన్నమాట. విడిగా అది కట్ చేయాల్సిన పని లేదు. మీరు నెక్ విడ్త్ ఎంత అయితే పెడతారో దానికి ఒక పావు ఇంచు కలుపుకొని పైన పొడవు పెడితే సరిపోతుంది. నెక్ విడ్త్ ఎంత అయితే ఉంటుందో ఈ వెడల్పు అనేది అంతే ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా నేను కట్ చేసేసాను. మీకు కటింగ్ ఎక్కడ కూడా చూపించట్లేదు. మీకు వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇది ఒరిజినల్ క్లాత్ అండి. జస్ట్ ఒక ఫోల్డింగ్ చేశాను. క్లాత్ యొక్క ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండాలి. ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నటువంటి బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ని ఇలా పెట్టండి. ఓకే, లైనింగ్ యొక్క ఫోల్డింగ్, మెయిన్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు మన వైపుకే ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, బిగినర్స్ కోసం చెప్తున్నానండి నేను, అంతే, ఇంకేమీ అనుకోవద్దు. ఓకే, ఇలా మొత్తం పీసెస్ అన్నీ కూడా మీరు ప్లేస్ చేసేసుకోండి. మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఏ పీస్ ఎక్కడ వస్తుంది అనేది ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. ఈ చివరన హ్యాండ్స్ కూడా పెట్టాను కదా, ఇక్కడ మీకు షేప్ బెల్ట్ అనేది వస్తుందండి. ఫ్రంట్ పార్ట్లో కుడతాం కదా షేప్ బెల్ట్, ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. బ్యాక్ పార్ట్కి పక్కనగా తీసుకోవచ్చు, ఫ్రంట్ పార్ట్కి పై వైపున వస్తుంది. ఇప్పుడైతే మనం ఈ లైనింగ్ క్లాత్లను బేస్ చేసుకుంటూ చుట్టూ ఒక పావించ్ క్లాత్ ఎక్స్ట్రా వదులుకుని మొత్తం నీట్గా కట్ చేసేయండి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ కూడా కట్ చేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ ఈ మూడు కలిపి మనం మెయిన్ క్లాత్లో కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్లు తీసుకుంటే సరిపోతుంది. ఓకే, షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ లూజ్ వచ్చేసి మనందరికీ తెలిసిందే, నార్మల్ బ్లౌజ్కి ఎలా తీసుకుంటామో సేమ్ అలాగే తీసుకోవాలి. షేప్ బెల్ట్ లూజ్ వచ్చేసి మనం స్టార్టింగ్ బ్లౌజ్ కట్ చేసినప్పుడు చెస్ట్ లూజ్లో 4వ భాగం పెట్టాం కదా, 8.5 ఇంచులు. ఈ 8.5 ఇంచులకి ఎక్స్ట్రాగా ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 8.5 ఇంచులైనా సరిపోతుందండి. మనకి మళ్ళీ ఒకసారి డౌట్ సరిపోతుందో లేదో అన్నట్టు, దానికోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఒక 9 ఇంచులకు తీసుకోండి. అంటే మీరు ఎంతైతే చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుంటారో దానికి ఎక్స్ట్రాగా ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోండి. ఇలా మీకు క్లాత్ ఎక్కువగా ఉంటే ఫోల్డింగ్ మీద అయినా తీసుకోవచ్చు, లేదండి మాకు క్లాత్ తక్కువగా ఉందన్నప్పుడు షేప్ బెల్ట్ యొక్క హైట్, ఈ షేప్ బెల్ట్ యొక్క హైట్ వచ్చేసరికి క్లాత్ కొంచెం తక్కువగా ఉంటే 3.5 తీసుకోండి. లేదు క్లాత్ బాగానే ఉందనుకున్నట్లయితే 4 ఇంచుల హైట్ తోటి తీసుకోండి. మీకు షేప్ బెల్ట్ కటింగ్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తానండి. బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు మీరు షేప్ బెల్ట్ కటింగ్ అంతా చేసుకుంటే నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది బిగినర్స్ కోసము. ఇప్పుడు కట్ చేసుకున్నారనుకోండి మీకు కుట్టేటప్పుడు కష్టమైపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది హాల్టర్ నెక్ అని చెప్పుకున్నాం కదా, నెక్ పార్ట్ కోసము పేపర్ క్యాన్వాస్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూస్తున్నాం. ఫస్ట్ ఇలా ఒక పేపర్ క్యాన్వాస్ తీసుకుని ఒక్క ఫోల్డింగ్ మాత్రమే చేసుకోండి. ఫోల్డింగ్ అనేది మీ వైపుకి పెట్టుకోండి. ఈ డిజైన్ కుట్టుకోవాలి అంటే మనకి ఖచ్చితంగా ఈ పేపర్ క్యాన్వాస్ ఉండాలండి. ఇది చాలామందికి నేను అన్ని వీడియోస్లో చెప్తూనే ఉంటాను. టైలరింగ్ మెటీరియల్స్ మనకి దొరుకుతూ ఉండే షాప్స్లో అయితే ఇది ఖచ్చితంగా దొరుకుతుంది. ఇప్పుడు అన్ని చోట్ల అవైలబుల్గానే ఉంటుంది. మీటర్ 25 to 30 రూపీస్ ఉంటుంది అంతే. మనకి ఇది మోడల్ బ్లౌజ్కి కూడా బాగా యూజ్ అవుతుంది. దీనిని బకరం అని కూడా పిలుస్తారండి. పేపర్ క్యాన్వాస్ లేదా బకరం అని కూడా పిలుస్తారు. ఇప్పుడు ఈ క్యాన్వాస్ని ఇలా మనం ఒక ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, ఏం లేదండి, క్యాన్వాస్ పైన ఇక్కడ మనం ఏదైతే హాల్టర్ నెక్ కోసం ఎక్స్ట్రా పైన ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నామో సేమ్ ఆ బాక్స్ని మనం పేపర్ పైన మార్క్ చేసుకుంటామంతే. ఈ పేపర్ పైన ఇలా ఒక స్కేల్ తోటి స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే, ఇలా డ్రా చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా పెట్టేసేయండి. అంటే ఇక్కడ మనకి మార్కింగ్స్ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఇలా పెట్టేసేయండి. క్లాత్ యొక్క ఫోల్డింగ్ మన వైపుకే ఉండాలి, పేపర్ యొక్క ఫోల్డింగ్ పైన లైన్ పైన కరెక్ట్గా ఈ ఎడ్జ్ని ఇలా పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో చూడండి, ఇక్కడ మార్కింగ్, ఇలా నిలువుగా ఒక మార్కింగ్, ఓకే, ఇక్కడ కూడా ఒక మార్కింగ్, 4 వైపులా 4 మార్కింగ్స్ లాగా చేసేసుకోండి సరిపోతుంది. లేదా మనం ఈ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ క్లాత్ కట్ చేసేటప్పుడు 2.5 ఇంచుల పొడవు నెక్ విడ్త్ పెట్టుకున్నాం కదా, అలా అయినా మార్క్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ మెథడ్ అనమాట, కొలతలు అవి ఏమీ లేకుండా పెట్టుకోవడం. ఓకే, పొడవు వచ్చేసి 2.5 ఇంచులండి ఈ కాలర్ యొక్క పొడవు. విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులే ఉంటుంది. చూడండి, 2.5 ఇంచులు లైన్ దగ్గరికి, అర్థమైంది కదా. సేమ్ ఈ మార్కింగ్స్ని ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ క్లాత్ పైన కానివ్వండి, మెయిన్ క్లాత్ పైన కానివ్వండి, ఎక్కడ కూడా మనము ఫ్రంట్ నెక్ పార్ట్ అనేది కట్ చేయమన్నమాట. డ్రాయింగ్ కూడా చేయాల్సిన పని లేదు. ఎటొచ్చి ఈ పేపర్ పైన మాత్రమే మనం నెక్ అంతా కూడా మనము ఏ షేప్లో కావాలనుకుంటున్నామో ఆ షేప్ అనేది ఈ పేపర్ పైన డ్రా చేసుకోవాలంతే. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్కింగ్ చూస్తున్నామండి. ఇక్కడ ఈ లైన్ ఏదైతే ఉందో పైన వదిలిన బాక్స్తో మనకి పని లేదు. ఈ లైన్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ అనేది మార్క్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద సైజు వాళ్ళు అనుకోండి 7 లేదా 7.5 వరకు ఫ్రంట్ నెక్ అనేది పెట్టుకోవచ్చు. చిన్న సైజు వాళ్ళకైతే ఇప్పుడు మనకైతే ఒక 6.5 ఇంచులు ఫ్రంట్ నెక్ సరిపోతుందండి.
లేదు మాకు కాస్త డీప్ కావాలి అనుకుంటే 7 కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేనైతే 6.5 ఇంచులు మాత్రమే ఈ ఫ్రంట్ నెక్ డీప్ అనేది పెడుతున్నానండి. ఇది మీడియంగా ఉంటుంది, మరీ బ్రాడ్గా అలా లేకుండా మీడియంగా ఉంటుంది. మీకు కొంచెం బ్రాడ్ ఎక్కువ కావాలనుకుంటే ఈ 34 సైజ్కైనా కూడా 7 ఇంచులు ఫ్రంట్ నెక్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేయండి, పై వైపుని ఈ లైన్ ఇలా కలిపేసేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక బాక్స్ లాగా వచ్చింది కదా, ఈ బాక్స్లో మనకి కావాల్సిన నెక్ డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. నెక్ డ్రా చేయడం కోసం ఈ లైన్ పైన ఫస్ట్ మీరు 1.5 ఇంచులు మార్క్ చేయండి. ఓకే, 1.5 ఇంచ్. మరి పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి 1.30 వరకు పెట్టచ్చు, ఇంకెక్కువ పెట్టనవసరం లేదు. ఓకే, ఇక్కడ మనం 1.5 పెట్టాం కదా, ఈ పై వైపు లైన్ దగ్గర వచ్చేసరికి 1.5 ఇంచు తగ్గించేసి 1.5 ఇంచులు పెట్టండి. కొంచెం తగ్గించడం వల్ల షేప్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, అంతే, దానికోసం మాత్రమే. అంటే స్ట్రైట్గా లేకుండా కాలర్ అనేది మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట కొంచెం తగ్గించడం వల్ల. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కరెక్ట్గా స్కేల్తో కొట్టినట్టు కాకుండా కొంచెం ఇలా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేయండి, ఇలాగా. ఇప్పుడు ఈ చివరన ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా మార్క్ చేయగలిగితే ఈ మార్కింగ్ ఏమీ అవసరం ఏం లేదు. ఇప్పుడైతే ఇక్కడ నేను ఒక స్టార్ నెక్ షేప్ వచ్చేలాగా డ్రా చేస్తున్నాను అనమాట. మనకి గుప్పడంతా మనసు సీరియల్లో జగతి మేడం బ్లౌజెస్ ఎక్కువ కూడా ఇలా హాల్టర్ నెక్స్కి స్టార్ నెక్స్ అనేటివి ఉంటుంది. మీరు ఇక్కడ పాట్ నెక్ షేప్ అయినా డ్రా చేసుకోవచ్చు. అలాగే మీకు కొంచెం బ్రాడ్నెస్ ఎక్కువగా కావాలి అని అనుకుంటే ఈ లైన్ కన్నా కూడా కొంచెం బయటికి నెక్ అనేది పెంచుకోవచ్చు, విడ్త్ అనేది. ఓకేనా, కరెక్ట్గా లైన్ లోపలే ఉండాలని ఏమీ లేదు. మొత్తం నెక్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్ లైన్ చుట్టూ కూడా 1 ఇంచ్ ఉండేలాగా ఇక్కడ నేను చూపించిన విధంగా మార్క్ చేసుకోండి. 1 ఇంచే మార్క్ చేసుకోవాలండి, ఇంక ఇక్కడ మనకి ఆప్షన్ లేదు ఎక్కువ తక్కువ అలా ఏమీ పెట్టద్దు, ఓన్లీ 1 ఇంచ్ మాత్రమే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నింటినీ కూడా ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక లైన్ లాగా డ్రా చేసేసుకుని కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ అండి. హాల్టర్ నెక్ అనేది ఇలా మొత్తం మనం మార్క్ చేసుకున్న లైన్స్ దగ్గరికి కట్ చేసుకున్నాం, 2 వైపులా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, నెక్ పార్ట్ కోసము ఈ హాల్టర్ నెక్ కోసము నెక్ పీస్ అయితే రెడీ అయిపోయింది, పేపర్ క్యాన్వాస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్కి సరిపడా మనం లైనింగ్ క్లాత్ని తీసుకుందాం. ఈ లైనింగ్ క్లాత్ కూడా ఇలా ఫోల్డింగ్ ఉండేలాగా తీసుకుంటే మీకు ఈజీ అవుతుందండి. ఫోల్డింగ్ లేకపోయినా పర్వాలేదు, ఈ పీస్ని మధ్యలో ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర ఓపెన్ చేస్తే 2 పీసులుగా వస్తాయి కదా, ఫ్రంట్ పార్ట్ ఎలాగో ఓపెనే కాబట్టి 2గా ఓపెన్ చేసైనా సపరేట్గా అయినా సరే ఈ పీసెస్ని రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ క్లాత్ ఉంది కాబట్టి నేను ఫోల్డింగ్ మీద తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పీస్ కన్నా చుట్టూ ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగే కట్ చేసుకోండి లైనింగ్ క్లాత్ని. మెయిన్ క్లాత్ ఏమి కట్ చేయాల్సిన పని లేదు, ఓన్లీ లైనింగ్ క్లాత్ ఒకటి సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ హాల్టర్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే ఈజీగా అర్థమైంది కదా. ఇంకా సింపుల్గా ఎలా ఈ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవాలి అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, చూడండి. అలాగే మీరు వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చూడడం వల్ల మీకు డౌట్స్ అనేటివి రాకుండా సులభంగా అర్థమవుతుంది. ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవడం కోసం బ్యాక్ పార్ట్ని అయితే నేను ముందుగానే లైనింగ్ సెట్ చేసేసుకుని బ్యాక్ బెల్ట్ కూడా మనం నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే బ్యాక్ బెల్ట్ వేసుకుంటామో సేమ్ అలానే బ్యాక్ బెల్ట్ అంతా కూడా వేసి రెడీ చేసేసానండి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. బ్యాక్ డాట్స్ కుట్టడం కోసము ఈ బ్యాక్ పార్ట్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ బెల్ట్ అన్ని వేసేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కుట్టడం కోసము మనం ఏదైతే స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా వదులుకొని ఉంటాం కదా, ఇక్కడ నేనైతే 1.5 ఇంచులు వదిలిపెట్టాను. మనం ఎక్కడి వరకు అయితే స్టిచ్చింగ్ కోసం వదులుకున్నామో ఇక్కడ వరకు మాత్రమే ఇలా బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఇలా ఫోల్డింగ్ వస్తుంది కదా, ఈ ఫోల్డింగ్ దగ్గర పై వైపున కింది వైపున కూడా మార్కింగ్స్ చేసుకోండి. ఈ మార్కింగ్ దగ్గర మీరు బ్యాక్ డాట్స్ కుట్టుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఓకే, ఇలా స్టార్టింగ్ ఒక 1/2 ఇంచ్ విత్తుతో కుట్టడము స్టార్ట్ చేయండి. కుట్టు గట్టిగా ఉండడం కోసము రఫ్ చేయండి. అలాగే ఈ డాట్ పొడవు వచ్చేసి నేను మామూలుగా కుట్టేస్తున్నానండి. ఒకవేళ మీకు ఎంత పొడవు పెట్టాలో డౌట్ ఉంటే 3.5 ఇంచులు లేదా 4 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు బ్యాక్ డాట్ పొడవు. ఓకే, రెండవ డాట్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఓకే, ఈ విధంగా బ్యాక్ డాట్స్ కుట్టడం కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని సగానికి ఫోల్డ్ చేయండి. చూడండి, ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ని ఇలా అడ్జస్ట్ సమానంగా పెట్టుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక కట్ పెట్టండి. అంటే ఇది బ్యాక్ పార్ట్కి షోల్డర్ మొత్తానికి కూడా మిడిల్ పాయింట్ అనమాట. ఓకే, ఇక్కడ ఒక కట్ పెట్టండి, మనం ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ నెక్ పీస్ తీసుకుని బకరం పీస్ని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఈ పేపర్ క్యాన్వాస్ చుట్టూ 2 వైపులా కూడా స్టిచ్ చేసుకోండి. అలాగే ఈ కటింగ్ అంతా కూడా నేను కటింగ్ వీడియోలో క్లియర్గా చూపించానండి. మీరు కటింగ్ వీడియో చూడకపోతే చూడండి, అలాగే చూసేటప్పుడు కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది, బాగా అర్థమవుతుంది, డౌట్స్ రాకుండా. ఇలా ఈ పేపర్ క్యాన్వాస్కి 2 వైపులా కూడా కదలకుండా స్టిచ్ చేసుకున్నాము. ఐరన్ చేశానండి ముందు, ఐరన్ చేసిన తర్వాత మళ్ళీ స్టిచ్ చేసుకుంటే కుట్టేటప్పుడు మనకి కదిలిపోకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్ కన్నా చుట్టూ ఒక 1/4 ఇంచు మాత్రమే క్లాత్ ఉంచి మిగతా వేస్ట్ అంతా కూడా కట్ చేసేయండి.
ఇప్పుడు ఈ మిగిలినటువంటి పీస్ ఏదైతే ఉందో దీనిని పేపర్ క్యాన్వాస్ పైకి మీదకి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేయండి. ఓకే, ఈ కార్నర్స్ దగ్గర కూడా నీట్గా క్లాత్ని ఫోల్డ్ చేసేయండి ఇలాగా. ఓకే, ఈ క్లాత్ని ఇలా పైకి ఫోల్డ్ చేసేసుకుని కుట్టండి. మీరు ఇలా కార్నర్స్ తిప్పేటప్పుడు నీడిల్ని క్లాత్ లోపలికి పెట్టుకుని పాదం పైకి తీసుకుని అప్పుడు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే కుట్టండి. ఓకే, ఇలా కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని నీట్గా కట్ చేసేయండి. ఓకే, ఈ విధంగా మనకి నెక్ పార్ట్కి కాలర్ పీస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫస్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ తీసుకుని ఒరిజినల్ సైడ్ కిందికి అంటే రైట్ సైడ్ కిందికి, రాంగ్ సైడ్ పైకి వచ్చేలాగా పెట్టండి. ఓకే, స్ట్రైట్గా ఉన్న పీసెస్ రెండు ఎదురెదురుగా ఉండేలాగా చూసుకోవాలి. ఒరిజినల్ సైడ్ కిందికి ఉండాలి, రాంగ్ సైడ్ ఏమో పైకి ఉండాలి. ఇప్పుడు వీటిపైన నీట్గా లైనింగ్ క్లాత్స్ని కూడా సేమ్ అదే విధంగా ఇలా ప్లేస్ చేయండి. ఇలా రెండింటిని కూడా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం ఇలాగా. ఓకే, మీకు స్టిచ్చింగ్ కూడా నేను చూపిస్తాను. రెండో పీస్ కూడా సేమ్ అంతే. మొత్తం ఈ సైడ్ అంతా కూడా మెయిన్ క్లాత్కి ఈ లైనింగ్ పీస్ని జాయిన్ చేయడమే. చూడండి, ఫస్ట్ కింది వైపు నుంచి ఇలాగా స్ట్రైట్గా కుట్టేసేయాలి. రెండవ పీస్ని కూడా సేమ్ ఇలానే కుట్టండి. నేను మీకు ఒకటి మాత్రమే చూపిస్తున్నాను. ఇంతే. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు వేస్ట్గా ఉన్నటువంటి ఎక్స్ట్రా పీస్ అంతా కూడా చుట్టూ ఎక్కడైనా సరే లైనింగ్ క్లాత్తో సమానంగా నీట్గా మొత్తం కట్ చేసేయండి. చూసారా, ఇక్కడ నేను 2 ఫ్రంట్ పార్ట్లను కూడా లైనింగ్స్ సెట్ చేసుకుని రెడీ చేసేసాను. ఓకే, ఇప్పుడు మనము ఈ పీస్ని ఫ్రంట్ పార్ట్కి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ కాలర్ పీస్ తీసుకుని ఫస్ట్ ఇలా సగానికి ఫోల్డ్ చేయండి. సైడ్ ఎడ్జెస్ సమానంగా ఉండేలాగా పెట్టుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గర కట్ చేసేయండి. అంటే 2 పీసెస్గా రావాలన్నమాట. ఎందుకంటే మనకి ఇది ఫ్రంట్ ఓపెన్ కదా, దానికోసం. ఒకవేళ మీకు డ్రెస్సెస్కి అయితే మీరు ఈ ఓపెన్ అనేది చేయకూడదు, ఎందుకంటే ఫ్రంట్ ఏమీ ఓపెన్ ఉండదు కాబట్టి డ్రెస్సెస్కి వాటికైతే ఈ ఓపెన్ అనేది చేయకూడదండి. ఇలాగ ఎటువైపు పీస్ అటువైపుకి అన్నట్టు. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లు 2 తీసుకోండి. నెక్ పార్ట్స్ 2 ఎదురెదురుగా ఉన్నాయి కదా, ఒరిజినల్ సైడ్ అనేది పై వైపు ఉండేలాగా పెట్టుకోండి. ఓకే, ఇలాగా. ఇప్పుడు మనం తీసుకున్న ఈ నెక్ పీస్ ఉన్నాయి కదా, బక్రం పీస్ పై వైపు ఉండేలాగా పెట్టండి. లైనింగ్ క్లాత్ ఇలా కిందికి ఉండాలన్నమాట. ఓకే, అర్థమవుతుంది కదా. అలాగే ఈ సైడ్ వచ్చేసరికి మెయిన్ క్లాత్ కొంచెం ఒక పాదం వరుసన అంటే ఒక పావించు ఈ పేపర్ క్యాన్వాస్ కన్నా ఎక్స్ట్రా ఉండాలన్నమాట. మనము ఈ ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ షోల్డర్కి జాయిన్ చేసినప్పుడు కుట్టు కోసం కావాలి కదా, దానికోసం ఇక్కడ ఈ క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుని ఇలా క్లాత్ కదలకుండా పిన్ పెట్టేసుకోండి. ఈ నెక్ పీస్ కదలకుండా పిన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలాగా సేఫ్టీ కోసం అన్నమాట. రెండో క్లాత్ కూడా అంతే. సైడ్ క్లాత్ స్టిచ్చింగ్కి సరిపడా వదులుకుని ఈ నెక్ పీస్ని పెట్టుకోవాలి. చాలా సింపుల్ అండి, కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది బిగినర్స్కి అయితే. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఆ డౌట్ కూడా లేకుండా పర్ఫెక్ట్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ పేపర్ క్యాన్వాస్ చివరికంతా ఒక స్టిచ్ చేయండి. ఓకే, ఇలాగా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇలాగా కట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వండి. కార్నర్ తిరిగే దగ్గర మాత్రం కొంచెము బాగా కుట్టుకు దగ్గరగా ఇవ్వాలి. మళ్ళీ కుట్టు మాత్రం కట్ అవ్వకూడదండో. ఇలా మొత్తం నెక్ పీస్ అంతా కట్స్ ఇచ్చేసుకున్నాం కదా. ఇప్పుడు రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ నెక్ పీస్ని స్టిచ్ చేసేయడమే. ఓకే, ఇలాగా. ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు మీకు చూసారా, ఆటోమేటిక్గా ఫ్రంట్ నెక్ అనేది రెడీ అయ్యింది. మనము క్లాత్ పైన అయితే ఫ్రంట్ నెక్ ఏమీ కట్ చేయలేదు. ఇక్కడ మాత్రం మనకి ఈ క్యాన్వాస్ పీస్ అనేది జాయిన్ చేయడం వల్ల నెక్ పార్ట్ వస్తుంది. దగ్గరగా కట్స్ ఇవ్వండి. క్లాత్ నీట్గా కింది వైపుకి ఫోల్డ్ అవుతుంది అన్నట్టు. ఇలాగా. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లు 2 ఇలా ఉన్నాయి కదా, వీటిని ఇలా ఓపెన్ చేయండి. మనం జాయిన్ చేసుకున్న క్యాన్వాస్ పీస్ ఏదైతే ఉందో నెక్ పీస్ ఓపెన్ చేసేసి రెండింటిని ఇలా పెట్టండి. ఓకే, పై వైపున పేపర్ క్యాన్వాస్ పైకి ఉండాలి, కింది వైపున పేపర్ క్యాన్వాస్ కిందికి ఉండాలి. మధ్యలో జాయింట్ కరెక్ట్గా పెట్టుకుని హెచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ మీరు రెండింటిని కలిపి ఒక స్టిచ్ చేసేయండి. ఇలాగా. ఓకే, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా వస్తుంది మనకి. ఓకే, చూడండి కన్ఫ్యూజ్ ఏమీ లేదు, ఇలా వస్తుందన్నమాట. ఈ క్లాత్ ఇలా లోపల వైపుకి ఫోల్డ్ చేస్తామంతే. ఈ పేపర్ క్యాన్వాస్ ప్యాచ్ లాగా కట్ చేసుకున్నాం కదా, దీనిని కింది వైపుకి ఫోల్డ్ చేసుకుంటాం అంతే. చూడండి ఇలాగా నీట్గా
లైనింగ్ క్లాత్ పై వైపుకి కనిపించకుండా ఇలా మొత్తం కాలర్ పీస్ అంతా కూడా అంటే బకరం పీస్ అంతా కూడా కింది వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. కార్నర్స్ దగ్గర మాత్రం నీట్గా కట్ పెట్టండి, లేకపోతే మీకు క్లాత్ సరిగా ఫోల్డ్ అవ్వదు. కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకుండా నీట్గా ఫోల్డ్ చేసేసేయండి కిందికి. ఓకే, ఇలాగా ఇక్కడ మీకు ఆటోమేటిక్గా ఈ హాల్టర్ నెక్ షేప్ అనేది రెడీ అయిపోతుందండి. అర్థమవుతుంది కదా, ఇంతే. ఓకే, ఇప్పుడు మీరు ఒక్కసారి బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ యొక్క ఈ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్కి ఇక్కడ మనం మిడిల్లో టక్స్ ఇచ్చాను చూడండి. ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పుడైనా ఇవ్వండి. మీరు అక్కడ స్కిప్ చేశారనుకోండి, ఇక్కడ ఈ టక్స్ ఎలా వచ్చిందా అని మళ్ళీ అదో డౌట్ వస్తుంది అన్నట్టు. ఓకే, అందుకే నేను స్కిప్ చేయకుండా చూడొద్దు అని చెప్తూ ఉంటాను. ఇప్పుడు మనం ఏదైతే ఈ క్యాన్వాస్ రెండింటిని జాయింట్ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ సైడ్కి వెళ్ళేలాగా 2 పీసులని కలుపుతూ జాయింట్ చేశాను చూడండి. అక్కడ కొంచెం హెచ్చు తగ్గులు వస్తే నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు మనము ఇక్కడ బ్యాక్ పార్ట్కి టక్స్ ఇచ్చున్నాను చూడండి, మిడిల్ పాయింట్. ఈ మిడిల్ పాయింట్ దగ్గర మనం ఇక్కడ హాల్టర్ నెక్ ఫ్రంట్ పార్ట్ 2 పీసులని కలుపుతూ ఇక్కడ జాయింట్ చేసుకున్నాం కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి చూడండి, ఈ కరెక్ట్గా జాయింట్ని మీరు ఈ టక్స్ దగ్గర పెట్టి ఒకసారి కొలవండి. అంటే ఫ్రంట్ పార్ట్ షోల్డరు బ్యాక్ పార్ట్ షోల్డరు ఈక్వల్గా సరిపోయిందా లేదా అని. ఓకే, చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగా ఇక్కడ వరకు ఇలా పెట్టి మళ్ళీ షోల్డర్ని ఇలా పెట్టి చూడండి. ఇప్పుడు ఇది మనకి కాస్త ఎక్కువ వచ్చింది అనుకోండి, సరిపోతే పర్వాలేదు. కొంచెం ఎక్కువ వచ్చింది అనుకోండి, చూసారు ఇక్కడ కొంచెం ఎక్కువ వచ్చింది, ఒక పావు ఇంచు కన్నా తక్కువగా ఎక్కువ వచ్చింది. కొంచెం తక్కువ వస్తే పర్వాలేదు, ఏమవ్వదు. ఇప్పుడు మీరు ఇంకాస్త కుట్టండి. ఎక్కువ వచ్చినప్పుడు కొంచెం కుట్టేసామనుకోండి, కాలర్ లెంత్ అనేది తగ్గుతుందన్నమాట. అంతే, సింపుల్ టెక్నిక్, ఇక్కడ ఇంకేమీ లేదు. ఇప్పుడు ఈ జాయింట్ని కరెక్ట్గా మీరు ఈ బ్యాక్ టక్స్ ఏదైతే ఉందో బ్యాక్ పార్ట్ యొక్క టక్స్, ఈ టక్స్ దగ్గర కరెక్ట్గా ఇలా ప్లేస్ చేయండి. మీకు కరెక్ట్గా మిడిల్ పాయింట్ అనేది రావాలన్నమాట. ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ చేయండి. అర్థమవుతుంది కదా, అర్థం కాకపోతే చెప్పండి, మీకు ఇంకో వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికైతే నేను ట్రై చేస్తాను. ఈ షోల్డర్ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ నీడిల్ని క్లాత్ లోపలికి పెట్టేసేయండి. క్లాత్ ఇలా మనకు ఉంటుంది పక్కకి, దీనిని ఇలా స్ట్రైట్ పెట్టేసేయండి. కింది వైపున బ్యాక్ పార్ట్ షోల్డర్ మీదికి ఇలా స్ట్రైట్గా పెట్టేటప్పుడు నీడిల్ క్లాత్ లోపలికి ఉండాలి. పాదాన్ని పైకి తీసుకుని ఈ షోల్డర్ యొక్క ఎడ్జెస్ని సమానంగా పట్టుకుని ఇలా స్టిచ్ చేసేయండి. ఓకే, మీరు సరిగ్గా ఇక్కడ కుట్టలేకపోతే సుంచ్ వచ్చేస్తుందండి, ఒక కుచ్చులాగా వస్తుందన్నమాట మనం షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు. ఓకే, ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు రెండో వైపు కూడా స్టిచ్ చేసుకుందాం. ఇలాగా మళ్ళీ మిడిల్ టక్స్ దగ్గర నుంచే కుట్టాలి. ఇక్కడ వరకు ఇలా కుట్టండి స్ట్రైట్గా. ఈ కార్నర్ పాయింట్కి వచ్చేసరికి నీడిల్ని క్లాత్ లోపలికి పెట్టండి ఇలా. ఓకే, పాదాన్ని పైకి తీసుకుని ఈ షోల్డర్ని ఇలా ఇటు పక్కకి తిప్పేసి కుట్టేయడమే. చాలా సింపుల్ అండి. మీకు కన్ఫ్యూజ్ ఉండొచ్చు, 1కి 2 సార్లు కనీసం ఈ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసేటప్పుడైనా చూడండి ఇలాగా. ఓకే, ఇలా మనకి చూడండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని అటాచ్ చేసేసుకున్నాం మనం. కాలర్ అనేది రెడీ అయ్యింది. ఓకే, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే కాలర్ సైడ్ షోల్డర్ కనిపిస్తూ ఉంటుంది కదా, అక్కడ కట్స్ అనేది నీట్గా పెట్టండి. అప్పుడే మీకు చూడడానికి ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. కట్స్ పెట్టకపోతే సుంచులుగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మొత్తం స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసేయండి, అంటే డబల్ స్టిచ్ అన్నట్టు. ఓకే, మొత్తం ఓకే, ఇలా కుట్టేసుకున్నాం కదా, చూడండి. ఇప్పుడు ఈ పీస్ని ఇలా కింది వైపుకి ఫోల్డ్ చేసేసుకుని ఈ చివరన ఒక స్టిచ్ చేయండి. స్టిచ్ అనేది మనం ముందుగానే వేయొద్దండి, ఇప్పుడే వేయాలి. ముందు వేసారనుకోండి మీరు కన్ఫ్యూజ్ అవుతారనమాట. కాబట్టి ఇప్పుడే వేయండి. నీట్గా ఆ లైనింగ్ అనేది పైకి కనిపించకూడదు. అంటే ఇప్పుడు మనం వేసినటువంటి పేపర్ క్యాన్వాస్ ఉంది కదా, నెక్ పీస్ పైకి కనిపించకుండా నీట్గా కింది వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ ఈ చివరికంతా ఒక స్టిచ్ చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి. ఇక్కడ మీకు ఏదన్నా కొంచెము షేప్ నీట్గా రాకపోతే కింది వైపున టక్స్ అనేది కరెక్ట్గా ఇవ్వండి, అప్పుడు నీట్గా వస్తుంది అన్నట్టు. ఓకే, ఇలాగా ఇలా మొత్తం ఈ నెక్ పీస్ అంతా కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తం నెక్ పార్ట్ అంతా కూడా కుట్టేసేయడమే. ఓకే, చూడండి ఇలాగా. ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ ఇక్కడ వచ్చేసరికి ఈ వేస్ట్ ఉంది కదా, ఈ వేస్ట్ ఇలా కాలర్ లోపలికి ఇలా పెట్టేసి ఒక స్టిచ్ చేసేయండి. అప్పుడు ఫినిషింగ్ చూడడానికి నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇలాగా. ఇది మొత్తానికి కుట్టకుండా ఈ బ్యాక్ ఇక్కడ మనం టక్స్ ఇచ్చాను చూడండి, 2 వైపులా కూడాను
ఇక్కడ కరెక్ట్గా టక్స్ ఇవ్వండి. మీకు మళ్ళీ చిన్నగా మీరు టక్స్ పెట్టారనుకోండి, దానివల్ల పెద్ద ప్రయోజనం అయితే ఏమీ ఉండదు. కుట్టుకి కొంచెం దగ్గరకంతా ఈ టక్స్ ఇవ్వాలి, అప్పుడే షేప్ నీట్గా వస్తుంది. చాలా జాగ్రత్తగా ఇవ్వాలండి. మీకు క్లాత్ కట్ అయిపోతే ఇంత చేసి కూడా వేస్ట్ అయిపోతుంది. చూడండి, ఆ వేస్ట్ని ఇలా కాలర్ లోపలికి పెట్టేసుకుని ఇలాగా, ఓకే, ఇక్కడి నుంచి మాత్రమే కుట్టాలి. మొత్తం ఫుల్ అంతా కూడా కుట్టొద్దు, ఇక్కడ నుంచి మాత్రమే కుట్టాలి. ఇక్కడ కుట్టేటప్పుడు కొంచెం నిదానంగానే కుట్టండి, హడావిడి లేకుండా. అప్పుడు స్టిచ్చింగ్ చూడడానికి నీట్గా ఉంటుంది. ఇక్కడ కొంచెం రఫ్ చేయండి, కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. ఈ టక్స్ వరకు కుడితే సరిపోతుందండి, మొత్తం ఫుల్ అంతా కుట్టొద్దు. ఇక్కడ నుంచి నేను ఫ్రంట్ పార్ట్లో హెమ్మింగ్ చేస్తానన్నమాట, చేతికుట్టు వేస్తాను. చేతికుట్టు వద్దు అనుకుంటే ఇలాగే మీరు ఫ్రంట్ వరకు కూడా స్టిచ్ చేసేసుకోవచ్చండి, మొత్తం నెక్ అంతా కూడాను. నేను ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకు మాత్రమే మిషన్ పైన కుట్టు వేశాను. ఓకే, ఫ్రంట్ పార్ట్లో హెమ్మింగ్ వస్తుందన్నమాట. చూడండి, నీట్గా వచ్చేసింది. ఇది కొంచెం మనం ఐరన్ చేసుకున్నట్లయితే నీట్గా సెట్ అవుతుంది. ఓకే, చూడండి, ఇక్కడైతే నేను మొత్తం కూడాను ఐరన్ చేసేసాను. ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ క్యాన్వాస్కి నీట్గా హెమ్మింగ్ చేసేసుకున్నాం అనుకోండి, ఫినిషింగ్ చూడడానికి బాగుంటుంది. ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ అవి ఎలా కుట్టాలో చూద్దాం. ఓకే, ఈ ఫ్రంట్ డాట్స్ కుట్టడం కోసము ఫ్రంట్ పార్ట్స్ రెండింటిని కూడా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టండి. మీరు ఈ ఫ్రంట్ పార్ట్ కాలర్ స్టిచ్ చేయక ముందైనా సరే ఫ్రంట్ పార్ట్లో షేప్లన్నీ కూడా, అంటే డాట్స్ అన్నీ కూడా కుట్టేసుకోవచ్చు. ఫస్ట్ మెయిన్ డాట్ కుట్టడం కోసము ఇక్కడి నుంచి 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఓకే, మీరు నార్మల్ బ్లౌజ్కి ఎలాగైతే డాట్స్ కోసం మార్క్ చేసుకుంటారో సేమ్ అంతే అండి. డాట్ కుట్టడం కోసము 2.5 ఇంచులు, కొంచెం కప్ సైజ్ నీట్గా రౌండ్ షేప్ కావాలి అనుకుంటే 2.5 ఇంచులే సరిపోతుంది, చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి. ఇక్కడ వచ్చేసి సగానికి ఇలా టేప్ని ఫోల్డ్ చేసుకుని సగం దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ దగ్గర కట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సేమ్ నార్మల్ బ్లౌజ్కి డాట్స్ ఎలా వేస్తామో అంతే, ఇంకా చేంజెస్ ఏమీ ఉండవు, ఎందుకంటే ఫ్రంట్ అంతా నార్మల్గానే ఉంటుంది కాబట్టి. ఓకే ఓకే, డాట్ కుట్టడం కోసం ఈ టక్స్ల రెండింటిని ఇలా సమానంగా పట్టుకుని ఫస్ట్ పాదం కింద పెట్టేసి నీడిల్ని క్లాత్ లోపలికి ఉంచండి. ఇప్పుడు డాట్ కుట్టేటప్పుడు ఇలా ఈ నెక్కి స్ట్రైట్గా చూసుకోండి. ఓకే, అలాగే డాట్ యొక్క పొడవు వచ్చేసి 2.5 ఇంచు. ఈ డాట్ కుట్టేటప్పుడు మాత్రము ఇలా నెక్కి స్ట్రైట్గా చూసుకోండి. ఓకే, మనం ఇక్కడ షోల్డర్ ఎక్కువ పెట్టుంటాం కాబట్టి షోల్డర్కి సమానంగా చూడకుండా నెక్కి సమానంగా చూసుకుంటూ ఈ డాట్ అనేది వేయండి. ఓకే, కప్పు సైజు మీకు చిన్నదిగా కావాలి అనుకుంటే 2.5 ఇంచుల పెట్టొచ్చండి మెయిన్ డాట్ పొడవు. మరి పెద్ద సైజు బ్లౌజ్ అయితే ఒక 3 ఇంచుల వరకు కూడా మెయిన్ డాట్ పొడవు అనేది పెట్టొచ్చు. ఇప్పుడు ఆమ్ రౌండ్ వైపు డాట్ కూడా మెయిన్ డాట్ పాయింట్ని బేస్ చేసుకుంటూ కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అంతా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. మీరు మామూలుగా బ్లౌజెస్కి ఎలా అయితే డాట్స్ వేసుకుంటారో సేమ్ అలానే వేసేయచ్చు. చూడండి, ఇక్కడైతే నేను 2 వైపులా కూడా ఈ ఫ్రంట్ డాట్స్ అనేటివి కుట్టేశాను. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా కుట్టాలో చూద్దాం. ఈ షేప్ బెల్ట్ కోసం వచ్చేసి 2 ఒరిజినల్ పీసెస్ ఉంటాయి, 2 లైనింగ్ పీసెస్ ఉంటాయి. అలాగే ఒక 2 వేస్ట్ పీసులను కూడా తీసుకోండి. వేస్ట్ పీస్ పైన లైనింగ్ పీస్ పెట్టండి. లైనింగ్ క్లాత్ పైన ఒరిజినల్ క్లాత్ పెట్టి ఒరిజినల్ క్లాత్ యొక్క ఒరిజినల్ సైడ్ కిందికి ఉండేలాగా పెట్టండి, రాంగ్ సైడ్ అనేది పైకి ఉండేలాగా పెట్టండి. ఈ రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ అంతే. మనం నార్మల్ బ్లౌజెస్కి షేప్ బెల్ట్ రెడీ చేసుకుంటాం కదా, సేమ్ అంతే అండి, ఇంకా మార్పులు అయితే ఏమీ లేవు. ఇలా కుట్టిన తర్వాత మెయిన్ క్లాత్ని ఇలా పక్కకు పెట్టి లైనింగ్ క్లాత్ని కింది వైపుకి ఫోల్డ్ చేసేసి ఈ చివరన ఒక టాప్ స్టిచ్ వేయండి. ఇలాగా రెండో షేప్ బెల్ట్ కూడా అంతే. ఇలా 2 షేప్ బెల్ట్లని కుట్టుకున్న తర్వాత సైడ్ ఇలా ఎడ్జెస్ హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, నీట్గా కట్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ఇలా ఒకదాని మీద ఒకటి షేప్ బెల్ట్ పీసెస్ రెండింటిని పెట్టండి. ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క పొడవు ఒకవైపున 3 ఇంచులు ఉండేలాగా పెట్టండి, రెండో చివరన 2.5 ఇంచులు ఉండేలాగా పెట్టండి, మధ్యలో 2.5 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని ఇలా రౌండ్ షేప్ ఇవ్వండి. షేప్ బెల్ట్ ఈ మెజర్మెంట్ ఎవరికన్నా సెట్ అవుతుంది. మార్క్ చేసుకున్న దానిపైన నీట్గా కట్ చేసేయండి, అంతే. ఈ 3 ఇంచులు పెట్టాం కదా మనం షేప్ బెల్ట్ పొడవు, ఇక్కడ మాత్రం కట్ పెట్టండి. ఓకే, ఇలా. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్కి ఎలా జాయిన్ చేయాలో చూద్దాం. షేప్ బెల్ట్కి ఒకవైపున మనం 3 ఇంచులు పెట్టాం కదా, ఇది హుక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వచ్చేలాగా చూసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ పైకి ఇలా షేప్ బెల్ట్ పెట్టుకుని ఒక లేయర్ని సపరేట్గా పక్కకి తీసేయండి.
ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ చేస్తున్నాము. మీకు ఇది కష్టం అనిపిస్తే మామూలుగానే షేప్ బెల్ట్ జాయింట్ చేసేయండి, ఇంకా పక్కకి అలా తీయకుండా. మెయిన్ డాట్ని ఫోల్డ్ చేసేసి పాదం వైపుకి పెట్టండి. అంటే నార్మల్ బ్లౌజ్కి ఎలా అయితే షేప్ బెల్ట్ కుడతామో సేమ్ అంతే. ఇప్పుడు ఇలా పెట్టేసి ఈ క్లాత్ అంతా కూడా చూడండి ఇలా ఫోల్డ్ చేసేయండి. ఓకే, పక్కకు పెట్టేసి నీట్గా ఫోల్డ్ చేసేసి ఇందాక మనం విడిగా తీసిన ఒక సింగిల్ లేయర్ని కూడా షేప్ బెల్ట్ని కుట్టేసేయడమే. మీకు ఇది కష్టంగా అనిపిస్తే మామూలుగా అయినా మీరు కుట్టచ్చు. ఇంకో వీడియోలో నేను మీకు ఇలా ఉన్నటువంటి బ్లౌజెస్కి ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తాను. అంటే చాలామంది ఇన్విజిబుల్ పైపింగ్ చేసినప్పుడు షేప్ బెల్ట్ని కూడా ఇన్విజిబుల్గా ఎలా కుట్టాలండి అని అడుగుతున్నారు కదా, దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను. ఇలా నెమ్మదిగా ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా లాగేసామంటే మనకి షేప్ బెల్ట్ కుట్టడం కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి. ఓకే, కింది వైపు కూడా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఓకే, ఇలానే మనం రెండవ ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ని కుట్టేద్దాము. ఎక్స్ట్రా ఉన్న పీస్ని నీట్గా కట్ చేద్దాం. చూడండి, ఇక్కడైతే నేను రెండు వైపులా కూడా షేప్ బెల్ట్ కుట్టేశాను కదా. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా వేయాలో చూస్తున్నాం. ఫస్ట్ హుక్స్ పట్టి వేస్తున్నానండి. ఒక 1/2 ఇంచ్ క్లాత్ని షేప్ బెల్ట్ కిందికి ఫోల్డ్ చేశాను. ఇటువైపున వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఈ ఫ్రంట్ నెక్ పార్ట్ కిందికి ఇలా ఫోల్డ్ చేశాను. ఓకే, ఇంతే. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఈ క్లాత్ని ఇలా పక్కకు పెట్టేసి పై వైపున ఒక టాప్ స్టిచ్ వేయాలి. ఇలాగా ఇలా చివరి వరకు ఒక టాప్ స్టిచ్ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా ఫస్ట్ ఒక ఫోల్డ్ చేయండి, మళ్ళీ ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని మామూలు బ్లౌజ్కి ఎలా అయితే మనం హుక్స్ పట్టి వేస్తామో సేమ్ అలానే వేయండి. ఇక్కడ నేనైతే ఎడమ చేతి వైపు ఉంటుంది కదా మనకి ఫ్రంట్ పార్ట్, ఎడమ చేతి వైపుకున్న ఫ్రంట్ పార్ట్కి హుక్స్ పట్టి వేస్తున్నాను. మీకు కొంతమందికి కుడి చేతి వైపు అలవాటు ఉంటుంది కదా, అలా అయినా వేసుకోవచ్చు, అది మన ఇష్టం. ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలాగా ఉంటుంది కదా. ఓకే, ఇలా హుక్స్ పట్టి వేసేసాం కదా. ఇప్పుడు కాజా పట్టి వేసేటప్పుడు రాంగ్ సైడ్ వైపు నుంచి షేప్ బెల్ట్ కిందికి ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఫోల్డ్ చేయండి. నెక్ పార్ట్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా కిందికి ఫోల్డ్ చేసేయండి. ఇప్పుడు ఈ పీస్ని ఇలా పక్కకి తీసేసుకుని మామూలుగా మనం ఎలా అయితే కాజా పట్టి వేసుకుంటామో సేమ్ అంతే. ఫస్ట్ ఇలా ఒక ఫోల్డ్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకొక డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలాగా పై వైపున ఎడ్జ్ని ఇలా లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఇలా కుట్టాలన్నమాట. వేస్ట్ ఏమీ బయటికి కనిపించనివ్వకండి. నెక్ పార్ట్ దగ్గర మనకి కొంచెం క్రాస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇది బయటికి కనిపించినట్టుగా వస్తుందన్నమాట. అలా రాకుండా నీట్గా లోపలికి గెంటినట్టుగా చేసేసి కుట్టాలంతే. ఇలాగా ఓకే, నీడిల్ని క్లాత్ లోపలికి పెట్టేసి పక్కకి పెట్టి మళ్ళీ రివర్స్లో ఇంకొక కుట్టు వేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ హాల్టర్ నెక్ బ్లౌజ్లో మీకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్లియర్గా చూపించేశాను కదా. ఇంకా హ్యాండ్స్ కుట్టడము, బ్లౌజ్కి సైడ్ జాయింట్ చేసేసుకోవడం ఇదంతా కూడా నార్మల్ బ్లౌజెస్కి ఉన్నట్టుగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను మీకు హ్యాండ్స్ కుట్టడము, సైడ్ జాయింట్ చేయడం అనేది చూపించట్లేదండి. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే ఈ బ్లౌజ్ మొత్తం ఫుల్ స్టిచ్చింగ్ అంతా కూడా నేను ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను, మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. ఫైనల్గా మనకి గుప్పెడంత మనసు జగతి మేడం యొక్క బ్లౌజ్ డిజైన్ హాల్టర్ నెక్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఫైనల్ లుక్ అయితే ఇది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.